ఎండార్ఫిన్స్, ఆక్సిటోసిన్, డోపమైన్, సెరటోనిన్, ప్రొలాక్టిన్ ఇవి సెక్స్లో మనకి విపరీతమైన ఆనందాన్ని కలిగించేవి. అందుకే మనం సెక్స్ని ప్రతిసారి తీవ్రంగా కోరుకుంటాం. కానీ ఈ హార్మోన్స్ సెక్స్లో రిలీజ్ అవ్వాలంటే పాయింట్ నెంబర్ 1, నువ్వు సెక్స్ని అనుభూతి చెందాలి. పాయింట్ నెంబర్ 2, ఇద్దరి అందాలు అటు ఇటుగా ఈక్వల్గా ఉండాలి. బట్ మీరు చాలా అందంగా ఉండి మీ పార్ట్నర్ దరిద్రంగా ఉంటే కనీసం డోపమైన్ కూడా రిలీజ్ అవ్వదు. ఇక లవ్కి, ఆర్గజంకి సంబంధించిన ఆక్సిటోసిన్ సంగతి పక్కన పెట్టు. అది రిలీజ్ అవ్వాలంటే నువ్వు కళ్ళు మూసుకొని నీ పార్ట్నర్ ప్లేస్లో మరొక అందగత్తిని ఊహించుకోవాలి. సో పాయింట్ ఏంటంటే, సిగ్మండ్ ఫ్రాయిడ్ కొన్ని వందల వేల మందిని అధ్యయనం చేసి చివరగా ఒక ముగింపుకు వచ్చాడు. ఆ ముగింపు ఏంటంటే, మనిషి సుఖభోగాలతో ఉండగలడేమో కానీ అమితమైన ఆనందంతో పరవశించిపోలేడు. టెక్నాలజీ వల్ల, సొసైటీలో సహజీవనం వల్ల జీవితం మరింత సుఖంగా ఉండొచ్చు, కానీ మనిషి ఎప్పుడు దుఃఖంలోనే ఉంటాడు. ఇది ఒక వేదాంతి చెప్పిన ముగింపు కాదు, సైన్స్ పరంగా చెప్పిన ముగింపే. ఫర్ ఎగ్జాంపుల్, సెక్స్లో మనం అమితమైన ఆనందాన్ని పొందుతాం. దానికి కారణం మరేదో ఇంకేదో కాదు, మనం ఆ క్షణం ఇంకేది ఆలోచించకపోవడం. కానీ నువ్వు ఒక వారం రోజులు పస్తులుండి ఒక అప్సరసతో సెక్స్ చేస్తున్నా నీ మనసు మొత్తం ఆకలి మీదే ఉంటుంది తప్ప సుక్రోజ్, లాక్టోజ్, ఫ్రక్టోజ్, వైటమిన్ సి, B12, జింక్, మెగ్నీషియం, పొటాషియంతో కూడిన ఒక్క శుక్రకణం కూడా బయటికి రాదు. ఎందుకంటే ఆ టైంలో నీ బ్రెయిన్ గ్రెలిన్ అనే హంగర్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. సో ఫ్రాయిడ్ చెప్పేది కూడా ఇదే. మనిషి సంతోషాన్ని కోరుకుంటున్నాడు, అందువల్లే బాధపడుతున్నాడు. హ్యాపీగా ఉండాలని ఎంత ఎక్కువ కోరుకుంటావో అంత ఎక్కువ బాధపడతావు. ఈ సూక్ష్మమైన సైకాలజీ నీకు అర్థం కావాలంటే మనిషి ఆలోచన తీరుని అర్థం చేసుకోవాలి. సామాన్యంగా మనం సుఖం ఎప్పుడు కోరుకుంటాం? సింపుల్, బాధలో ఉన్నప్పుడు. అంటే నువ్వు బాధలో ఉన్నప్పుడు సుఖం అనే నిర్ణయాన్ని తీసుకుంటున్నావు. కానీ అది ఎలా సుఖంగా మారుతుంది? ఒక ఎయిడ్స్ పేషెంట్ బ్లడ్ని ముందు తరాలకి ఇవ్వడం లాంటిది అది. సో నువ్వు బాధలో ఉన్నప్పుడు నువ్వు కోరుకునే సుఖం కూడా అది బాధగానే మారుతుంది. ఎందుకంటే నువ్వు బాధని అనుభవించకుండా ఆ క్షణంలో సుఖం గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి. ఇది చాలా గందరగోళం విషయంగా ఉండొచ్చు, బట్ మీరు మనసు పెట్టి వినక తప్పదు. నువ్వు సంతోషాన్ని కోరుకున్న క్షణంలోనే ప్రజెంట్కి దూరం అవుతున్నావు, నీ ఉనికి నుంచి దూరం అయ్యావు, ఎక్కడా లేని ఇంకా రాని ఫ్యూచర్లోకి కదిలావు. అంటే ప్రజెంట్లో నువ్వు ఒక కల కంటున్నావు, కానీ కల ఎప్పుడు నిజమవ్వదు. ఎందుకంటే కల అనేది మన ఆశ, భయం బలంగా ఢీకొంటే వచ్చేది. ఇంకా సైన్స్ పరంగా చెప్పాలంటే సబ్కాన్షియస్గా పేరుకుపోయిన నెరవేరని ఆశలు, ఓవర్కమ్ చేయలేని నీ భయాలు, అదే డ్రీమ్. సో సంతోషం కావాలన్న నీ కోరిక ఈ క్షణంలో నీకు సంతోషం లేదు అనేదాన్ని తెలియజేస్తుంది. కాబట్టి నువ్వు బాధలో ఉంటూ రేపటి సంతోషం కోసం ప్రణాళికల మీద ప్రణాళికలు వేస్తున్నావు. కానీ శిష్య, ఆ ప్రణాళిక నీ శిశువే. నువ్వు బాధలో ఉన్నప్పుడు శృంగారం చేయగా వచ్చిన శిశువు. సో అది నీ మొహంలానే ఉంటుంది. అంటే చివరిగా చెప్పేది ఏంటంటే, మనిషి మొత్తం ఒక డ్యుయాలిటీ, అంటే ద్వంద్వ ప్రవృత్తి కలవాడు. కానీ సెక్స్లో ఈ డ్యుయాలిటీ ఉండదు, అందుకే మనకి ఆనందంగా ఉంటుంది. బట్ సెక్స్లో కూడా ద్వంద్వ ప్రవృత్తి ఉంటే నీకు దానిలో కూడా బాధ ఉంటుంది. బట్ మన రియల్ లైఫ్లో ఎప్పుడు రెండు విధాలుగా ఆలోచిస్తాం. ఈ డ్యూయల్ థింకింగే మన బాధకి కారణం. సో అందుకే రేపటిని చస్తే నమ్మకో, ఈ రోజునే ఆక్రమించుకో. ఎందుకంటే మనిషి జీవితం మొత్తం బాధలమయం. సుఖం అనేది ఒక ఎర మాత్రమే.